అక్కడి ప్రాంతంలోని ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యకు పరిష్కారం లేకుండా పోయింది. అంతర్గత డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షం పడినా మురుగునీరు పొంగి పొర్లి నీరు నిలిచిపోవడంతో ఆ దారి గుండా వెళ్లే వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మాటిమాటికి మురుగునీటి లీకేజ్ సమస్య తలెత్తడం పరిపాటిగా మారిపోయింది. వర్షాలు వస్తే లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కిందకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వరద నీటితో బ్రిడ్జి కింద వాహనాలు మునిగిపోతున్నాయి. ఫలితంగా బ్రిడ్జి కింద నుంచి వెళ్లే వాహనాలను దారి మళ్లించాల్సి వస్తోంది. బ్రిడ్జి కింద నుంచి ఎవరూ వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు. నల్లగండ్ల ఫ్లైఓవర్ నుంచి వాహనాలను మళ్లిస్తారు. ప్రతి వర్షాకాలంలోనూ అక్కడి ప్రజలది ఇదే సమస్య. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రధాన సమస్యల్లో అండర్ పాసింగ్, రైల్వే బ్రిడ్జి కింద జరుగుతున్న నిర్మాణం, అండర్ పాసింగ్ డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఈ సమస్య గత 15 సంవత్సరాల నుంచి ఈ సమస్యతోటి సతమతం అవుతారు ప్రజలు. ఎందుకంటే ఈ మైగ్రేట్ ఏరియాలో ఇంతకుముందే ఈ స్కూలు ఆవరణలో కూడా 2 పిల్లలు పడిపోవడం జరిగింది, ప్లస్ ఒక ఆమె చనిపోవడం కూడా జరిగింది. ఇది 4 కోట్లతోటి నియోజకవర్గంలో ఇది శంకుస్థాపన చేసినా కానీ కూడా ఇప్పుడు నత్తనడకగా నడుస్తుంది. నడవడమే కాకుండా దీన్ని 4 కోట్లకు 8వ నెలలో ప్రారంభించినా కానీ కూడా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేవు. ఈ అండర్ పాస్ బ్రిడ్జిని వెంటనే నిర్మాణం చేయాలి. నిర్మాణం చేసి ప్రజలను రాబోయే రోజుల్లో వర్షాకాలం నుంచి ప్రజలను రక్షించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లనే రైల్వే బ్రిడ్జి కిందకు వరద నీరు చేరిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. బ్రిడ్జి కిందకు వరద నీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఈ ఎండాకాలంలోనే వరదలా నీరొస్తోంది. ఇక వర్షాకాలంలో మేము అందులో కొట్టుకుపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఎండాకాలంలో కురిసిన కొద్దిపాటి జల్లులకే నాలాలు లీక్ అయిపోయి వాహనదారులను, పాదచారులను, స్థానికులను ఇబ్బంది పెడుతున్నాయి. సాఫీగా వరద వెళ్లేందుకు నాలాల నిర్మాణానికి ప్రతిసారి అధికారులు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించడం మాత్రమే చేస్తున్నారు. కానీ ముగించే దిశగా అయితే వెళ్లటం లేదు. కనీసం ఈ వర్షాకాలం వచ్చే వరకైనా పనులు పూర్తి చేసి తమ ప్రాణాలు కాపాడాలని ప్రజలు